నెల్లూరుకు చెందిన ప్రముఖ ఇస్లాం ప్రబోధకుడు ముస్లిం ఆధ్యాత్మికవేత్త హజరత్ మౌలానా ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాహెబ్ మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని నూరుల్ హుదా మద్రాస్లో అబ్దుల్ వహాబ్ సాహెబ్ కుటుంబ సభ్యులను మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి గిరిధరెడ్డి ముస్లిం మత పెద్దలతో కలిసి పరామర్శించారు. అనంతరం వారి సమాధి వద్ద దువా ప్రార్థన చేశారు. మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఆయన మరణం ముస్లిం ఆధ్యాత్మిక సేవా రంగానికి తీరని లోటన్నారు. बुलंद फरमा दे अल्लाह सिद्दीकीन शुहदा के साथ इनका हशर फरमा दे अल्लाह कसमान नदान को सब्र जमील अता फरमा अल्लाह हमको भी उनके नक्शे कदम पर चलना आसान फरमा दे हमारे हजरत बड़ी कुर्बानी से दीन का मुनासिब किया, बड़ी कुर्बानी के साथ दीन फैलाने के लिए मेहनतें कोशिशें की, पूरी जिंदगी दीन के लिए सफा दिया. ఇస్లాం ప్రబోధకుడు ముస్లింల ఆర్థికవేత్త ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాహెబ్ గారు యొక్క సేవలు ఆజారామం. వారు యొక్క మరణం ముస్లిం ఆధ్యాత్మిక సేవా రంగానికి తీరని లోటు. ప్రముఖ ఇస్లామియా పండితుడు, ఇస్లామియా న్యాయ నిపుణుడు, 60 ఏళ్లకు పైగా ఇస్లామియా విద్య, ఖురాన్, హదీస్ బోధనలతో గడిపిన ఆయన మదర్సాలో సేవలు అందించారు. 50 ఏళ్లుగా రాష్ట్ర తబ్లిగే జమాత్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2008 నుంచి రాష్ట్ర జమియత్ ఉలమాకు గౌరవ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. నెల్లూరులో 50 ఏళ్ల క్రితం అరబిక్ కాలేజీని ఏర్పాటు చేసి కీలక పాత్ర పోషిస్తున్నారు. అప్పటి నుంచి దాని వ్యవస్థాపకుడిగా వారే కొనసాగుతున్నారు. జీవితాంతం ఇస్లాం మత ప్రబోధకుడిగా పనిచేసిన మౌలానా ముఫ్తీ అబ్దుల్ నెల్లూరు జిల్లాలోని తొలి ముఫ్తీగా గుర్తింపు పొందారు. ఆయన మరణం ఇస్లాం మతానికి, వేలాది మంది ఇస్లాం విద్యార్థులకు తీరని లోటు.